తెలంగాణలో దేవాదాయ భూముల రక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ సవరణకు కసరత్తు చేస్తోంది. 83, 84 సెక్షన్లను తొలగించడానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ట్రిబ్యునల్ కోర్టు కేసులతో దర్జాగా వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వందల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వేల కోట్ల విలువ చేసే ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. దీంతో చట్టాలకు సవరణ చేసి దేవాలయ చారిటబుల్ సంస్థలకు చెందిన భూమి భవనాన్ని ఎవ్వరు ఆక్రమించినా వెనక్కి తీసుకోనుంది సర్కార్. అవసరమైతే పోలీసులు హైడ్రా సహాయంతో ఆక్రమణల తొలగింపునకు కసరత్తు చేయండి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, దేవాదాయ భూముల రక్షణకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అంటే ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ సవరణకు కసరత్తు చేస్తోంది. 83, 84 సెక్షన్లను కూడా తొలగించడానికి సూచిస్తుంది. అంటే 83, 84 సెక్షన్లు ఏంటి, అందులో ఏమున్నాయి, ఎటువంటి చట్ట సవరణలు చేయబోతోంది తెలంగాణ సర్కార్? సంబంధించి కబ్జాకు గురైనటువంటి భూముల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 లో ఉన్నటువంటి చాప్టర్ 11 లో ఉన్నటువంటి సెక్షన్ల తొలగింపుకైతే నిర్ణయం తీసుకుంది. వచ్చే సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో కూడా బిల్లు పెట్టి కూడా ఈ చట్ట సవరణ చేయబోతా ఉంది. అంటే ప్రధానంగా ఇప్పటివరకు దేవాదాయ భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చారిటబుల్ ట్రస్టులతో పాటు మఠాలతో పాటు దేవాదాయ శాఖకు చెందినటువంటి భూములు కూడా అనేక మంది కబ్జాదారుల ఆక్రమణలో గురైన నేపథ్యం. కానీ హైదరాబాద్, రంగారెడ్డి అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వందల ఎకరాలు ఈ విధంగా కబ్జా గురైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో కూడా హైడ్రా పేరుతో అటవీ భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమణ గురైన నేపథ్యంలో వాటిని ఏదైతే హైడ్రా ద్వారా ఏదైతే ఆక్యుపై చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించి తిరిగి స్వాధీనం చేసుకునే నేపథ్యం కనిపిస్తుంది. కానీ దేవాదాయ భూములకు సంబంధించి అంటే ఏదైతే ట్రిబ్యునల్తో పాటు కోర్టు కేసుల పేరుతో కూడా దేవాదాయ శాఖ ఎక్కడ కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి లేదు. కానీ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల ఆధారంగా కబ్జాకోరులు పూర్తి స్థాయిలో కూడా వేల కోట్ల రూపాయల ఆస్తులు పూర్తిగా కబ్జాలో ఉన్నాయి. బిల్డింగ్స్ కావచ్చు, భూములు కావచ్చు, కబ్జాలో ఉన్న నేపథ్యంలో కూడా వాటిని తిరిగి ఈజీగా ఆక్యుపై చేసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అయితే గతంలో కోర్టు కేసుల్లో ఎవరైతే కబ్జాకోరులు ఉంటారో ఆ భూమి మాది అని దేవాదాయ శాఖ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఆక్రమణలో ఉన్నటువంటి వ్యక్తే భూమి నాదని కోర్టులో నిరూపించుకునే విధంగా చట్ట సవరణ చేయబోతా ఉన్నారు. కాబట్టి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆస్తులను కాపాడే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే చాప్టర్ 11లో దేవాదాయ శాఖకు సంబంధించి ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సంబంధించి కూడా చాప్టర్ 11లో ఉన్నటువంటి సెక్షన్ 83, 84కి సంబంధించినటువంటి సవరణ చేయబోతోంది. పూర్తిగా కూడా ఆ సెక్షన్లు తొలగించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అది కబ్జాకోరులకు కొంత అనువుగా ఉన్నటువంటి అంశానికి సంబంధించి కూడా ఏదైతే కోర్టు కేసుల విషయానికి సంబంధించి ఏదైతే ట్రస్ట్ సంబంధించిన భూములు కూడా చాలా పెద్ద ఎత్తున కబ్జాలకు గురైన నేపథ్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఎక్కడ లోటుపాటు ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వేల ఎకరాల భూములకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలో ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా కబ్జాకోరుల చేతుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇది బిల్లు పెట్టి కూడా బిల్లును పాస్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులు వేసిన పరిస్థితి. అవసరమైతే పోలీస్ శాఖతో పాటు ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి హైడ్రాకు సంబంధించి ప్రభుత్వ ఆస్తుల స్వాధీనానికి ఏదైతే కబ్జా గురయ్యో వాటిని స్వాధీనానికి పనిచేస్తున్నటువంటి హైడ్రాను కూడా వినియోగించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. పోలీసు, హైడ్రా సహకారంతో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే దేవాదాయ శాఖ భూములు కబ్జాకోరుల చేతుల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకునే క్రమంలో కూడా ప్రభుత్వం అయితే అడుగులు వేసింది. ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. అంటే ఇటీవల కాలంలో కూడా అనేక భూములకు సంబంధించి రకరకాల భూములకు సంబంధించి కూడా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఎక్కడ కూడా ఆ ప్రభుత్వ భూములను కూడా పూర్తిగా ప్రభుత్వం గుర్తించింది. కానీ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల విషయంలో కేవలం నోటీసులు ఇవ్వడానికి మాత్రమే అధికారులు పరిమితం అయ్యేవారు. స్వాధీనం చేసుకునే విషయంలో కూడా దేవాదాయ శాఖ పూర్తిగా కూడా అంటే కఠినంగా వ్యవహరించినటువంటి పరిస్థితి గతంలో లేకుండేది. కానీ ఈ చట్ట సవరణతో కూడా
దేవాదాయ శాఖ భూముల రక్షణ కూడా కఠినంగా వ్యవహరించాలి. కబ్జాకోరుల్లో ఎవరున్నా సరే ఆ భూములు ప్రభుత్వానికి చెందే విధంగా, దేవాదాయ శాఖకు చెందే విధంగా చర్యలు తీసుకునే విధంగా చట్ట సవరణకైతే తెలంగాణ ప్రభుత్వం అడుగులేయబోతుంది. ఇది వచ్చే శీతాకాల సమావేశాలకు సంబంధించి అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టి ఆ బిల్లును పాస్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తాం. థ్యాంక్ యూ వాసు. తెలంగాణలో దేవాదాయ భూముల రక్షణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకునే దిశగా అయితే అడుగులు వేస్తోంది. ఏపీ ఎండోన్మెంట్స్ యాక్ట్ సవరణకు ముఖ్యంగా 83, 84 సెక్షన్లను తొలగించడానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది. దీంతో పోలీసులు అలాగే హైడ్రాతో కలిసే చర్యలు తీసుకోనుంది తెలంగాణ సర్కార్.